ఈ సందర్భంగా నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఫీజు బకాయిలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1200 కోట్లు చెల్లించిందని చెప్పారు. గత ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోగా వారిని గంజాయికి బానిసలుగా చేశారని మండిపడ్డారు. మన పాలకొల్లులో ఉన్నటువంటి యొక్క ఛాంబర్స్ కాలేజీ మరి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించుకోవడం, అందులో అతిథిగా నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్యలో ఉన్నటువంటి గుణం కానీ, విద్యలో ఉన్నటువంటి సుగుణాలు కానీ ఇంకా మరే దానిలోనూ కూడా మనకు కనపడవు. ఎందుకంటే విద్య అనేది అన్నదమ్ముల మధ్య ఆస్తిలా పంచుకునేది కాదు. విద్య అనేది వేరే ఒకరికి దానం చేసేది కాదు. విద్య అనేది ఇంకొకరి దగ్గర నుండి దొంగిలించబడేది కాదు. దీనిలో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం ఏంటంటే విద్యను మనం ఎంత ఉపయోగిస్తే, అంటే విద్యను మనం ఎంత వాడుకుంటే అంత పెరుగుతుంది. వాస్తవంగా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఏ వస్తువైనా సరే వాడుకునే కొద్ది తరిగిపోతూ ఉంటుంది. ఒక్క విద్య మాత్రం మనం ఎంత వాడుకుంటే, ఎంత ఉపయోగించుకుంటే అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ పెరిగేటువంటి సుగుణం ఒక విద్యలోనే మాత్రం ఉంది. అటువంటి విద్యను ఈవేళ పాలకొల్లు లాంటి సెమీ అర్బన్ ప్రాంతంలో అందిస్తున్నటువంటి సంస్థ ఛాంబర్స్ కాలేజీ 50 వసంతాలు పూర్తి చేసుకోవడం నిజంగా చాలా చాలా అభినందనీయమైన విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ యొక్క విద్యార్థులు కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా